హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దీని యొక్క వాసన కింద పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలన్న ప్రార్థన చేసుకుందాం. అతి మిక్కిలిగా ప్రేమించిన పరలోక రాజా, సర్వోన్నతుడా నీకు వందనాలు తీసుకుంటున్నా ప్రభా. నీవే గొప్ప దేవుడు ఉంటున్నావు. మన చిన్న వారం అవునైనా నీ యొక్క పక్షాన నా ప్రభా మాట్లాడేవారు మీరు నా ప్రభా, నేను కాదు కనుక మీరు సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకనామం ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కనుక దేవుని యొక్క నామని మేమకం గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన కుమార కుమార్తె, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటిదంటే మాట్లాడే యొక్క విషయము రక్షణ కొరకై పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు రక్షణ అనేది ఎలా ఉండాలి, ఈ యొక్క రక్షణ జీవితము దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలి, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే, దేవుని పైన విశ్వాసము కలిగి ఉంటే, అప్పుడు దేవుడు నిలకడమైన విశ్వాసము కలిగి ఉంటే దేవుడు రక్షణ కలిగేస్తుంటాడు. రక్షణ ఏంటి తెలుసా? తన చుట్టూ కవచముగా వేయబడ్డది యొక్క రక్షణ. అది ఎలా అంటే దేవుని యొక్క విశ్వాసం చేత నీవు నడుచుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం చేత భయభక్తి కలిగి ఉండి నువ్వు జీవిస్తున్నప్పుడు నీ చుట్టూ పరిశుద్ధాత్మ దేవుడు నీకు కంచె వేస్తుంటాడు. అదే రక్షణగా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమైందా? రక్షణగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షణే పరలోక రాజ్యంకు వారసత్వాలు అవుతారు. హల్లెలూయా. పరలోక రాజ్యానికి మెట్టు ఎక్కాలని తెలుసా? నీకు రక్షణ కలిగి ఉండాలి. అయితేనే నీవు పరలోక మెట్టు ఎక్కడానికి సిద్ధంగా ఉంటావు. ఆ మెట్టు ఏంటి తెలుసా? నిలకడమైన విశ్వాసము కలిగి ఉండి నెమ్మదిగా జీవితం కలిగి ఉన్నప్పుడు, దేవుడి యొక్క ఇష్టానుసారంగా నడిచినప్పుడు, నీలో ఒక ఆశలన్నీ వదిలిపెట్టి ఆయనే నా ప్రియమైన కుమారుడిని ఆయన పిలుచుకున్నప్పుడు, నీవు నా సృష్టికర్త యొక్క తండ్రిని అడుగుజాలో నడవాలని ఎప్పుడు ఆశపడినప్పుడు నీకు రక్షణ అనే యొక్క ఆత్మని చుట్టూ వేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక అదే విధము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 31వ వచనంలో, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతనికిని తన తన ఇంటిలో ఉన్న వారందరికి దేవుడు వాక్యము బోధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన కుమార కుమార్తె, నీవు నీ ఇంటి వారిని అందును మీరందరూ కలిసి ఆ యొక్క విశ్వాసము, నిలకడైన విశ్వాసము, దేవుని యొక్క వాక్యము యందు నడుస్తూ ఉండండి. ఆయనకు రొమ్ము పైన ఆడుకొని ఉండండి. అప్పుడు మీకు రక్షణ కలుగుతుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. రిబాషికందలరమ పరలోక రాజ్యం అభిస్తంభం దిగబడుతుంది. నీకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ అనేది ఎలా ఉండాలో తెలుసా? దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. దేవుని యందు నిలకడమైన విశ్వాసం కలిగి ఉండాలి. చావడైన చస్తగని దేవుని యొక్క నామాన్ని చూపించడము నేను మానని యొక్క విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు పరలోక రాజ్యంలో నీకు వారసత్వం ఉంటుంది. ఆ వారసత్వంలో నీవు తన కుమారుని ఏర్పరచుకోబడతావు. నీవు అప్పుడు ఆయన కుడిపాసన కూర్చోడానికి సిద్ధంగా ఉంటావు. ఆయనను చూపించడానికి దూతల మధ్య నిలబెడతారు. ఈ భాషికందలారమ్మ పరలోక రాజ్యంలో ఎలాంటి తెలుసా? నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీవు తీర్పులో నెగ్గాలి. ఆ తీర్పులో నువ్వు నెగ్గినప్పుడు నిన్ను కుమార్తెకి ఏర్పరచుకొని పరలోక రాజ్యానికి వారసత్వం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన కుమార కుమార్తె, నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితము రక్షణతో నింపబడి ఉందా? నీ యొక్క జీవితం విశ్వాసం చేత నింపబడి ఉందా? నీ యొక్క జీవితం వాక్యానుసారంగా నువ్వు నడుచుతున్నారా? ఇప్పుడు నువ్వు తీర్మానం చూసుకో. పరిశుద్ధాత్మ దేవుడు
తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా ఆదికాండము 17:7 నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడైనట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. హల్లెలూయా. అక్కడ ఆది కాండంలో చెప్తూ ఉన్నాడు మాట ఏంటి తెలుసా? నేను నీకును నాకును నీ పితరులకు అందరినీ నీ కుటుంబం అందరికీ నీకు దేవుడై ఉన్నాను. నీ సంతానం నీకు పుట్టబోయే పిల్లలకు సంతానమును నేను రక్షణ కలిగిన సిద్ధంగా ఉన్నాను. తరతరములుగా నేనే నిన్ను కాపాడుతూ ఉన్నాను అని అక్కడ మాట పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అక్కడ ఎక్కువ దేవుడు చెప్పుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆది కాండంలో ఆదమలను చూసినట్లయితే అక్కడ వారు పాపంలో పడక ముందు వాళ్ళు ఏం చేయబడ్డారు? రక్షణ చేత కలగబడి ఉన్నారు. అవునా? రక్షణ చేత కలగబడి ఉన్నారు. ఆ రక్షణ చేత కలగబడి అదే రక్షణ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని ప్రియమైన కుమార్తె నా యందును మీరు మీ అందును నేను కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి వారసత్వం కలుగుతుంటారు. నీకు రక్షణ ఇవ్వడానికి సిద్ధం. రక్షణ అంటే తెలుసా? తోడు. నువ్వు ఎప్పుడు నడుస్తూ ఉంటావో నీ పైన తన గాయపడవస్తము పెట్టి చూస్తూ ఉంటాడు. అదే ఆదికాండము 26:24 అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై అక్కడ ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ నుండి అబేషుతో వెళ్ళాడు. అక్కడ ఆ రాత్రి ప్రత్యేకమయ్యాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహామును దేవుడను నేను నీకు తోడై ఉన్నాను భయపడకుడు చెప్తున్నాడు. నేను నీ అబ్రహాములకు తండ్రియకు దేవుడను, నేను నీకు తోడు ఉన్నాను, భయపడకుము అంటున్నాడు. అక్కడ భయపడకుము ఎప్పుడు తెలుసా? భయపడకుము అనే ఒక పదం ఏంటో తెలుసా? నేను సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి నీ పక్షాన ఉన్నాను. కలువకుల రక్తం చిందించిన నా యేసయ్య నీ పక్షాన ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీ తలపై శిరస్సున కుమ్మరించబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ చుట్టూ రక్షణ కలిగి ఉన్నాడు. నా యేసయ్య నిన్ను తన రెక్కల కింద కాచుకొని సిద్ధంగా ఉన్నాడు. అందుకనే భయపడకము బిడ్డ, ఎప్పుడు కూడా భయపడకము. ఏ సమస్య ఏదైనా దేవుడి సన్నిధిలో మొరపెట్టు, దేవుడే తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించుతున్నాను. నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పించడానికి చెప్తున్నాడు. హల్లెలూయా. నీ సంతానాన్ని తెలుసా? అంతలుగా ఎదిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఆ రక్షణ యొక్క కవచం వేసుకోవాలంటే ఆయన యొక్క స్తుతియాగములో నింపబడి ఉండాలి. ఆయన సన్నిధిలో నీ అంగని మోకాలను అంగించి నీ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు నువ్వు అలసిపోకుండాను, చెడియపోకుండాను, భయపడకుండాను ఆయన యందు విశ్వాసము కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కీర్తన 105:8 తను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తను చేసిన ప్రమాణమును నిత్యం ఆయన జ్ఞాపకము చేసుకొనును.
నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన కుమార కుమార్తె, ఈ లోకంలో ఉంటున్నావు, పాపం మధ్యలో ఉంటున్నావు, దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం రీతిగా నీ యొక్క జీవితం ఉంటుందా? ఆ జీవితము నీ యొక్క వాగ్దానం రీతిగా జీవితము ఉండాలంటే దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో దాన్ని ఏం చేయాలి తెలుసా? అనుసరించి నడవాలి, జ్ఞాపకము చేసుకోవాలి. అనగా నీవు ఇచ్చిన వాక్యాన్ని, ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నెమ్మది వేస్తూ ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుని కవచము ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు, రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అదే 11వ వచనము. కొలవబడిన స్వస్థముగా కానాను దేశమును కొలవబడిన స్వస్థముగా కానాను దేశమును నీకిచ్చదని ఆయన సెలవిచ్చెను. ఆయన సెలవిచ్చాడు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటాడో, ఎప్పుడైతే నిజమైన విశ్వాసం కలిగి ఉంటాడో, ఎప్పుడైతే ఆయన ఒక రక్షణ కలిగి ఉంటాడో, అప్పుడు తెలుసా కొలవబడిన కానాను దేశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన కుమార కుమార్తె, పరలోకమే నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకాశలన్నీ వదిలేయాలి, ఈ లోకాశలను వదిలేయాలి, ఈ యొక్క జీవిత యొక్క డ్రమను వదిలేయాలి. పరలోకమందుని యొక్క నా రక్షకుడు ఉన్నాడు, ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. గణపరిచినప్పుడు ఆయన ఆయన నీకును నాకును, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యాలు వారసత్వమైనందుకు సిద్ధంగా ఉన్నాం. ఆ యొక్క రక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం చేత ఇవ్వబడి రక్షణ కలిగి ఉండాలి. నోటికొచ్చిన మాట, ప్రేమల కుమార కుమార్తె, మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట దేవుడు విడుదల చేసినది. నీ నోటి నుంచి వచ్చింది ఏదైతే వస్తుందో అది నెరవేరుతుంది. క్షమించడము అనేది రక్షణకు కథయకు క్షమిస్తూ ఉంటాడు. దూషింపమనే ఒక మాట నీ నోటి నుంచి వస్తే ధూపస్థాపనకు వేసబడుతుంది. కనుక నీ నోరును నీ యొక్క అదుపులో, దేవుని యొక్క అదుపులో పెట్టుకొని నీ నోరుకును చిక్కముగా, త్యాగముతో చిక్కముగా అల్లుకొని ఆయన స్తుతించు ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ ఇచ్చి ఆ పరలోక రాజ్యంలో వాసించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన కుమార కుమార్, నీకు జీవితం ఎలా ఉంది? రక్షణ చేత నింపబడిందా? రక్షణ అనేది దేవుడు నిన్ను కాపాడును కాక. దేవుడు తన చేత అచ్చస్తల చేత నువ్వు నరక ఊపులో పడిచుండగా ఆ గాయపడస్తము నిన్ను లేపడుతుంది. పాప ఊపిలో పడిచుండగా లేబడుతోంది. అపవాది చేత మునుగబడుతుండగా లేబడుతుంది. బర్షిందలరమండ కైష్మారి కమండ రూలర వర్షందలేరమవల పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. ప్రేమడ కుమార కుమార్తె, నీకు జీవితము నీకు ఎంతో విలువై ఉన్నది. ఆ జీవితము నా యేసయ్యకు ద్వారా పోయాలి తప్ప లోకాన్ని చూస్తున్న పాపుల కొరకే కాదు. ఈ భాషీకరణ పరిశుద్ధాత్మదేవి తెలియపరుస్తున్నాడు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇప్పుడే తీర్మానం చేసుకో, రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పల్లొక రాజా, సర్వోన్నతుని పొందిన ప్రభా, నీవే గొప్ప దేవుడు. నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరయ్యా. నీవే నా రక్షణ కర్తవ్యతనైనా సహాయించమని నశించిపోతున్న ప్రతి ఒక్కరికి నా విని మాట్లాడే సహాయించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఏకనామలో ప్రార్థించున్నాను. ఆమేన్.